హాయ్ ఫ్రెండ్స్, లావుతల్లి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఎంతవరకు అయింది అని చెప్పేసి చాలామంది నాకు ఇన్స్టాలోని ఫేస్బుక్లోని నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు. కొంతమందికి గుడి ఎంతవరకు పూర్తయింది ఏంటని చెప్పేసి చాలామందికి తెలియదు. అందు గురించి ఇంతకుముందుకి ఇప్పటికి ఎంతవరకు కట్టారని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. లావ్ టెంపుల్ అయితే మనకి పైన ఈ ఆర్చ్ అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కన్స్ట్రక్షన్ అయితే సగం వరకు అయిందని చెప్పొచ్చండి. ఈ మెట్లు కూడా ఈ రాజగోపురం దగ్గర నుంచి వెళ్ళడానికి చాలా చిన్న మెట్లు కడుతున్నారండి. అంటే సునాయాసంగా ఎవరైనా ఎక్కేయచ్చు, అంతే కదండి. పెద్దవారు గట్ట ఉంటే మాత్రం మనకి ఎక్స్కలేటర్ కడతారంట. ఈ సైడ్ చూడండి, జనం నడిచి వస్తున్నారు కదా, ఈ రైల్లోని మనకి ఎక్స్కలేటర్ కూడా ఉంటుంది. ఇంకో చూడండి, మనకి నమూనా చూపించారు కదా, అందులోలాగా ఎప్పుడు జరిగినట్టే మనకి మొదటగాని వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత పైకి మెట్లండి. పైకి మెట్లు కూడా ఇవి కూడా చిన్నగా ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చూపించాం, అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరగలేదు. కొంచెం మెట్లు కూడా అయిపోయి చూడండి, పైనుంచి వ్యూ ఎంత బాగా కనబడుతుంది. ఇది వినాయకుడి గుడి అండి. ఈ వినాయకుడి గుడి నుంచి మెట్లు కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే చిన్న చిన్నగా కట్టారు, అంటే ఎవరైనా సరే ఎక్కేయగలిగేంత ఇదిగా ఉన్నాయి మెట్లు. అమ్మవారిని దర్శించుకోవడానికి మెయిన్ ద్వారాలండి. మెయిన్ ద్వారం నుంచి దర్శించుకొని మనకి ఈ రెండు ద్వారాల నుంచి కూడా మనకి బయటకు వచ్చేయాలి. ద్వారాలు కూడా చాలా పెద్దగా పెట్టారండి. ఎంత భక్తులు ఎంతమంది వచ్చినా సరే, ఎంత రద్దీగా సరే ఖాళీగా ఉండేలాగా పెద్దగా పెట్టేదండి. హాల్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడే ప్రసాదాలు అండి. ఇంకా ప్రసాదాల కౌంటర్ కూడా ఇంకా రెడీ చేయలేదు, నార్మల్గా ట్రేలో పెట్టి అమ్ముతున్నారు. అలాగే భక్తులు గట దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూర్చోవడానికి చాలా విశాలంగా ఉందండి. అమ్మవారిని కూడా కింద ఫ్లోర్లో పెట్టారు ముందు, ఇప్పుడైతే పై ఫ్లోర్లో అండి. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అదే ఫ్లోర్లోని మనకి చోమూర్తి అమ్మవారు కూడా కనిపిస్తారు. పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా అవ్వాలండి. వర్క్ అయితే చాలా ఉంది. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, అయినా సరే ఇంకా పెండింగ్లో ఉంది. చూడండి, హాల్ ఫ్రంట్ హాల్ అయితే చాలా బాగా ఎక్కువ వచ్చిందండి. చాలా విశాలంగా, ఎంతమంది భక్తులు వచ్చినా సరే సరిపోయేదండి ఆ హాలు, అంతలా ఉంది. చుట్టూ చాలా విశాలంగా ఉందండి. మనకి పైనుంచి వస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. అలాగే పైనుంచి వినాయకుడి గుడి చూసాం కదా, ఆ వినాయకుడి గుడి వ్యూ కూడా ఎలా కనపడుతుంది. మనకి కొండలు కూడా దగ్గరగా ఉన్నట్టు అంతదండి. ఇంతకుముందుకి ఇప్పటికి పోల్చుకుంటే మనకి కొండలు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి హైట్ బాగా లేపారు కాబట్టి అలా. పూర్తి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి.